సో నేను తమ్నేల్ పెట్టాను కదా నల్ల త్రాచులు, అలాగే సుమనన్నకు అన్యాయం పాపం డీమా అని అనిపించింది. సో ఈ నల్ల త్రాచులు ఎవరంటే మీకు చెప్తానండి, మీకు అసలు అర్థం కావట్లేదు. లైవ్లో నేను ఎపిసోడ్ తర్వాత లైవ్ కూడా చూశాను. ఇమ్ము, భరణి, దివ్య వీళ్ళంతా ఒక మాస్టర్ మైండ్ అనుకొని, వీళ్ళంతా ఒక టాలెంటెడ్ పర్సన్, వీళ్ళంతా ఒక టాప్లో ఉన్నారనుకొని ఈ దివ్య నిఖిత బయట నుంచి చూసిపోయింది కదా, ఒకలాగా వీళ్ళకు క్రియేట్ చేసింది. దివ్య నిఖిత వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అంటే మనకు ఆ సుమన్ మన కళ్యాణ్ ప్లస్ శ్రీజ, ప్రియా వీళ్ళంతా డౌన్ ఫాల్లో ఉన్నారు. ఈమె రాగానే ర్యాంకింగ్ కూడా ఇచ్చింది. మీకు ఐడియా ఉందా ర్యాంకింగ్? ఇమ్ముని, సంజనాని, భరణిని ఫస్ట్లో పెట్టేస్తుంది, వీళ్ళని కావాల్సినంత లాస్ట్లో పెట్టేస్తుంది. సో ఆమె వెళ్ళేటప్పుడు అలా ఉంది కాబట్టి ఇది అంతా మైండ్లో పెట్టుకొని వీళ్ళంతా డౌన్లోనే ఉన్నారని చెప్పేసి దివ్య వచ్చేసి భరణితో బాగుంటుంది, ఇమ్ముతో బాగుంటుంది, సంజనాతో కొంచెం పర్లేదు. ఇక తనుజాని కూడా నిన్న నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. నేను నైట్ మిడ్నైట్ లైవ్లో చెప్పాను ఏమని అంటే, నీకు పవన్ కళ్యాణ్ సేవ్ చేయంగా నీకు మండుతుంది. ఇక మంట అంటారు చూడు, నాకు ఆ మాటలు వాడబుద్ధి అయితే లేదు, బల్బ్ అనమాట. ఆ మంట తట్టుకోలేక నువ్వెందుకు పవన్ కళ్యాణ్ సేవ్ చేసినావు? ఇమ్ము స్టార్టింగ్ చూపించారు కదా ఇమ్ము అండ్ దివ్య, అలా ఎందుకు? నువ్వు నాకు ఏదైనా అడగచ్చు కదా, నీకు ఏదైనా హెల్ప్ ఉంటే నేను చేస్తా కదా, నాకు ఏదైనా మాట సహాయం ఉంటే నేను చెప్తా కదా, నువ్వెందుకు అలా వెళ్ళిపోయావు? నీ గేమ్ నువ్వు ఆడుకో, నువ్వు చేసుకో అని చెప్పేసి ఇమ్ము ఈమె ఇక నూరిపోస్తా ఉన్నారు. అందుకే అంటున్నా, భరణి, ఇమ్ము వీళ్ళు నల్ల త్రాచు లెక్క కర్తరు అనమాట. సక్క వెళ్ళిపోయి కర్చేసారమ్మా. అంటే పైకి మళ్ళీ మంచిగానే ఉంటారు, లోపల కుట్రలు కుతంత్రాలు చేస్తారు అనమాట. బ్యాక్ ఎండ్ మీకు లైవ్లో అదే చూపిస్తాడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. ఇమ్ము భరణి మాట్లాడుకుంటాడు. ఇమ్ము అంటాడు అసలు 1 వీక్ నుంచి ఏం ఆడుతుందేమో తనుజ, గేమ్ ఏం ఆడుతుందో ఏమో, బాగా సేవ్ చేస్తుందని భరణి. ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు సేవ్ చేస్తుంది? సేవ్ చేసి మీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు వాడు క్యాప్టెన్ అయ్యి కూర్చున్నాడు అని చెప్పేసి వీళ్ళకి మంట అనమాట. ఇక దివ్య నాకు లైట్ ఆఫ్ చేస్తుందా తనుజ? నేను ఎంత నమ్మినా అంటే, నువ్వు ఎప్పుడు నమ్మినా నువ్వు వచ్చుడే భరణి దగ్గర చిచ్చు పెట్టినావు, భరణి గారిని నీ వైపు మలుచుకున్నావు, తనుజ గురించి బ్యాడ్గా కూడా మాట్లాడినావు. నువ్వు ఎప్పుడు తనుజకు సపోర్ట్గా ఉన్నావు, తనుజకి ఇది చేసినావు నువ్వు. అంటే వాటర్ టాస్క్ దగ్గర అక్కడ ఏంటంటే కళ్యాణ్కి ఇదైపోతుంది అని చెప్పేసి ఇక్కడ నీ దిక్కు మలుచుకోవాలని, అంతేగాని నీ మీద తనుజ మీద ప్రేమతో కాదు. ఇదంతా స్ట్రాటజీస్ దివ్యవి, అర్థమైందా మీకు? దివ్య స్ట్రాటజీస్ ఇవన్నీ. దివ్య చాలా డేంజర్ ఉంది, మీకు అర్థం కావట్లేదు. దివ్య అసలు ఈ వీక్ నిన్న సేవ్ కాకపోతే సపరేకపోయేది ఇంటికి. అంత కన్నింగ్ ప్లాన్స్ ఉన్నాయి ఆమె దగ్గర, పెద్ద ఓకలు ఉన్నా అది ఉన్నా ఏదైనా బిల్డప్ ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. భరణి గారు కూడా తనుజ గురించి ముంగటో మాట వెనుకో మాట, ఏం చేసిండు భరణి గారు నాకు అర్థం కాదు. యాక్చువల్గా తనుజ కావాలనే చేసింది. ఎందుకు చెప్తా వినండి. భరణి గారిని నమ్ముకుంది, కానీ భరణి గారు ఇక్కడ షెల్లే బిడ్డ అని చెప్పేసి దివ్య వెనకాల తిరుగుతున్నాడు. సో ఈమెను పట్టించుకోవట్లేదు. ఈమెకంటూ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావాలి. తనుజ అదే ఫీల్ అవుతుంది ఇప్పటికీ, నాకు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ ఉండాలి, ఏదైనా టీము ఏదైనా వస్తే తనకు సపోర్ట్ చేసి తనతో ఆడతాడని చెప్పేసి ఆ ఆలోచనతోనే ఇక్కడ పక్కన పెట్టేసింది. భరణి గారి గురించి కూడా రేపు సాటర్డే ఎపిసోడ్లో వీడియోస్ ప్లే చేస్తారు, మొత్తం భరణి గారిని పక్కన పెట్టేస్తుంది పక్క, నాకు అనిపిస్తుంది. ఇండివిజువల్గా ఆడేలా చేస్తారు. ఇక్కడ కూడా తనుజ కావాలనే దివ్య చేసి, ఎందుకంటే రాగానే నువ్వు నాన్న దూరం చేసినావు, ఆమెకు 1-2 వీక్స్ నుంచి చూస్తలేదా తింగర్ బుచ్చా ఏమన్నా? ఆమె కూడా ఆలోచిస్తుంది నిన్న నుంచి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈమె అంటే ఇష్టం. సో పవన్ కళ్యాణ్ పైన ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది, చిన్న పిల్లోడు అని చెప్పేసి మరి ఏందో తెలియదు కానీ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. మళ్ళీ ఇంకొకటి బ్యాక్ ఎండ్ తన తరపున ఉంటాడు, ఆడతాడని చెప్పేసి. ఇక ఇమ్ము అయితే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు తనుజ పవన్ కళ్యాణ్లో సపోర్ట్ చేయాలని చెప్తారు. చెప్పినప్పుడు ఇక్కడ ఇమ్ము దివ్య ఏం మాట్లాడుకుంటారు తెలుసా? అక్కడ ఎవరెవరు డేంజర్ జోన్ అంటే రీతు, డీమాన్, ఫ్లోరా, సంజన, మళ్ళా మన సుమన్ అన్న. సో వీళ్ళందరూ ఫస్ట్ ఎవరైనా ఏమనుకుంటారు, తనుజకి సపోర్ట్ చేస్తారు అనుకుంటారు కదా. వీళ్ళు కూడా ఇమ్ము, దివ్య నిఖిత, అక్కడ శ్రీజ తప్ప అందరు తనుజకి సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఆడని ఈ అని నవ్వుకుంటూ కూర్చుంటారు ఆడిస్తారు. కానీ ఇక్కడ అపోజిట్ జరుగుతుంది. ఫ్లోరా నాకు ఫస్ట్ మానిటర్గా ఉంది పవన్ కళ్యాణ్, సో నాకు అతను ఉండాలి. డీమాన్ కూడా తనుజకు కోపం వస్తుంది, ఆ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడే చూసినాము. అలాగే రీతు ఈ అగ్రెసివ్ నేచర్ నుంచి మంచిగా కెప్టెన్ చేస్తాడని చెప్పేసి రీతు చెప్తుంది. ఇక సంజనాకు సుమనన్నకే తనుజ, మిగతా వాళ్ళందరికీ అదే. తర్వాత ఎలాగో శ్రీజ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ 2-3 వీక్స్ అతనికి అదే రాలేదు, వచ్చిన రెడ్ టీంలో ఉన్నప్పుడు బాగానే ఆడిండు, ఇప్పుడు బాగానే ఆడిండు, ప్రతి టాస్క్ బాగానే ఆడుతుండని చెప్పేసి వీళ్ళు
చెప్పేసారు అనమాట. నాకు సూపర్ అనిపించింది అసలు. నేను కూడా అనుకున్నా, అరే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేమని. కానీ డీమాన్ ఎంతైనా కామనర్. వీళ్ళు రీతు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసింది కళ్యాణ్తో, ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని అనుకున్నా. కానీ ఇక్కడ బయట వాళ్ళు అంచనాలు మించి పవన్ కళ్యాణ్ చేసేసి అమ్మాయి అనిపించింది నాకైతే. బట్ ఏంటంటే ఇక్కడ ఒక పులిహోర పక్కన పెడితే గనక కళ్యాణ్ సూపర్గా ఉంటాడు. రేపు నాకు సార్ కూడా పొగడతలతో ముంచేస్తాడు. మన పవన్ కళ్యాణ్ నీ గ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది అని చెప్పేసి పొగుడతాడు. అప్పుడు అందరికి అర్థం కావాలి గ్రాఫ్ పెరిగిపోయింది అని చెప్పేసి. వీళ్ళు మాత్రం ఇమ్ము పైకి కనబడినంత మంచి పర్సన్ కాదు. బాగా ఆలోచిస్తాడు, బాగా మాట్లాడతాడు, బాగా ఆడతాడు. కానీ ఎక్కడో కొంచెం కన్నింగ్, ఎక్కడో కొంచెం మాస్క్ ఉందేమో నాకు అనిపిస్తుంది, పక్క అనిపిస్తుంది. ఎందుకంటే వెనకాల మా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు రెడ్ టీంలో బాగా ఆడారు కదా బాల్ టాస్క్ అప్పుడు. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఇంప్రెషన్ ఎక్కడో తెప్పింది దివ్య నిఖిత, అతనికి బయట సరిగా లేదు అని చెప్పేసి. అందుకే వీళ్ళు ఒకలాగా ఫీల్ అవుతున్నారేమో అనిపించింది. ఇంకొకటి ఫ్లోరా ఎప్పుడు సంచాలకంగా మిస్టేక్ చేస్తుంది. ఆ రోజు కూడా భరణి గారు పడ్డప్పుడు డీమాన్ని అవుట్ చేసేసింది. ఈ రోజు కూడా సుమన్ అన్న నేను 6 అడుగులు ఉన్నానా, నేను ఎట్లున్నా, నేను ఎంత ఉన్నా, నాకెట్లా అందుతాయి అని మస్తు డిఫెండ్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. యాక్చువల్గా అక్కడ సుమన్ అన్నవి ఆనలేదు, ఈమెనే తప్పు సంచాలకంగా చేసింది. డీమాన్కి అన్యాయం. డీమాన్ నిజంగా పాపం ఎంత ఆడినా అతను నీళ్ళలో మొత్తం ఉన్నవాడు ఆడుతున్నాడు. బిగ్ బాస్ ఎందుకు ఇక్కడ అవుట్ చేయాలని ఫిక్స్ అయ్యిండు, నీళ్ళు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళని తీసేయాలంటే అతను ఆడుతున్నంతసేపు ఉంచొచ్చు కదా, ఎంతసేపు ఆడితే అంతసేపు ఉండొచ్చు కదా. అక్కడ డీమాన్కి అన్యాయమే చేశాడు. తర్వాత అందరూ ఎవరు నీళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళని తీసేయాలి. ఎవరెవరికి ఏంది సపోర్ట్ చేసేది, ఏంది సపోర్ట్ చేయకపోవడం, ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయకపోతే తీసేస్తా అనడం ఏంది నాకు అర్థం కాలే అసలు. తర్వాత రీతు, తర్వాత వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. అదేంటో ఏమో కొంచెం నాకు అర్థం కాలే. ఒక్క నిమిషం. ఆ వాటర్ టాస్క్ అంతా తనుజాకి ఆల్మోస్ట్ అందరు హెల్ప్ చేశారు. ఇక శ్రీజాకి పవన్ కళ్యాణ్, దివ్య వీళ్ళంతా ఓవర్ యాక్షన్ నడిచింది లైవ్లో. మీరు చూడలేకపోదురు ఆ లైవ్ మొత్తం చూస్తే. అటు ఇటు నీళ్ళు పోసుడు, ఇక మన భరణి గారు దివ్య గారు వాళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ మాటలు చూసారా మీరు ఎప్పుడైనా లైవ్లో? ఈ భరణి దివ్య నాకైతే చిరాకు వస్తాయి వాళ్ళ మాటలు చూస్తుంటే. ఒకరోజు బట్టన్ ఇట్లా కిందికి జారుతుంది, ఏంటి ఎక్స్పోజింగ్, ఇది ఫ్యామిలీ షో అందరు చూస్తారు అట, ఏం చెప్తుంది ఈమె. ఇంకొకటి ఒక వీడియో బయటకు వచ్చింది నిన్న, శ్రీజాను భరణి ఎట్లా పెట్టుకొని కూర్చుని చూడు కాళ్ళు పైకి, ఏం మర్యాద లేదు ఏం లేదు అన్నట్టుగా. అందుకే ఈ పిల్లని చూస్తే నాకు నచ్చదు అంటాడు. మరి దివ్య కాలు జరుపుకొని ముంగట కూర్చోదు, ఎన్నిసార్లు కూర్చొని ముచ్చట్లు పెడతలేదు. మరి అది మర్యాద సంస్కారమేనా? అదెందుకు కనబడతలేదు మరి భరణికి? నాకు అర్థం కాదు. ఈ భరణి కన్నింగ్ అన్ని రేపు సాటర్డే ఎపిసోడ్లో బయటకు వస్తాయి అబ్బా, మీకు రేపు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరిని ఇచ్చి పడేసిండంట రేపు నాగ్ సారు. సో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో ఇద్దరికి ఎవిక్షన్ బోర్డ్ వేసారంట, రీతు అండ్ ఫ్లోరాకి. ఫ్లోరా కన్నా తక్కువ వచ్చాయంట ఆకు. సో చూడాలి. సో మరి ఇమ్ముకి పవరాస్ట్రా వచ్చింది కాబట్టి ఇమ్ముని ఒకటి సేవ్ చేయమంటే రీతు సేవ్ చేస్తాడేమో, మరి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. కింద నా ఇన్స్టా లింక్ ఉంటుంది, అది కూడా నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.